దీప మా నాన్నను చంపాలనుకుంది, నన్ను చంపాలనుకుంది, మా నాన్నను షూట్ చేసింది అని ఇక జ్యోత్స్న చెబుతూ ఉండగా కార్తీక్ అయితే ఆ విషయాన్ని నేను ప్రూవ్ చేస్తానన్నాను కదా, దీప నిర్దోషురాలు అని అంటూ ఉండగా నువ్వు ప్రూవ్ చేసే వరకు దీప దోషే కదా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అయితే ముందు నువ్వు చేసే నేరాలు ఆపు అప్పటిదాకా అని కార్తీక్ అంటూ ఉండగా, అవునా ఏంటి నేను చేస్తున్న నేరాలు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. సరే అయితే మరి అత్తయ్యకు మామయ్యకు మధ్యలో గొడవల్ని ఎందుకు పెంచుతున్నావు అని కార్తీక్ అంటూ ఉండగా, వాట్ డూ యూ మీన్, వాళ్ళు నా పేరెంట్స్ అని అంటూ ఉండగా, అవునా సరే నువ్వు దీపమైన అత్తయ్యకు కోపాన్ని పెంచుతూ, అత్తయ్యమైన మామయ్యకు ఇంకా కోపాన్ని పెంచుతూ, మామయ్యమైన అత్తయ్యకు కోపాన్ని పెంచుతూ ఇదంతా ఎందుకు చేస్తున్నావు, కేవలం దీప ఇంటి నుండి బయటకు గింటేయాలనే కదా అని కార్తీక్ అడుగుతూ ఉండగా, అవును కరెక్ట్గా చెప్పావు అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అయితే ఏంటి ఇప్పుడు అని జ్యోత్స్న అంటూ ఉండగా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు జ్యోత్స్న అని అంటూ ఉండగా, అవును చేస్తాను, ఇంకా ఇంకా తప్పులు చేస్తాను. నువ్వు దీప ఇద్దరు కలిసి నా జీవితంతో ఆడుకున్నారు, అందుకోసమని మీ అమ్మా నాన్నల మధ్య చిచ్చు పెడతావా అని కార్తీక్ అడుగుతూ ఉండగా, అవును నువ్వు పెట్టిన ఛాలెంజ్లో ఓడిపోయాను, నువ్వు గెలిచావు కదా అని జ్యోత్స్న అంటూ ఉండగా, గెలిచిన ఆనందం నాకెక్కడ మిగిల్చావు అని అంటూ ఉండగా, అవును ఇంకా ఇంకా చేస్తాను అని జ్యోత్స్న అంటూ ఉండగా, కార్తీక్ అయితే ఇంకా నీ వల్ల ఏం కాదులే జ్యోత్స్న వదిలేసేయి అని అంటూ ఉండగా, బావా నీకు నా సంగతి తెలియదు అని అంటూ ఉండగా, తెలుసు నువ్వు మైండ్ గేమ్ ఆడడంలో కాలేజీలో చదివావు, కానీ ఆ కాలేజీలో మాస్టర్ని నేను, నువ్వు బాగా గుర్తుపెట్టుకో, అత్తయ్య మామయ్యను నేను కలుపుతాను అని అంటూ ఉండగా, బావా ఇప్పటిదాకా నా పగ దీప పైనే ఉంది, నీ దాకా తెచ్చుకోకు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జ్యోత్స్న. పోన్లే మరదల, నా భార్య నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే, అది నీకు అర్థం అవ్వలేదు అని అంటూ ఉండగా, అవునా అయితే ఈసారి నువ్వు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది బావా, కాసుకో మరి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సారీ బావా ఏమనుకోకు అని అంటూ ఉండగా, డోంట్ వరీ మరదల, ఏం పర్లేదు, దసరా ఇంకా దూరంగానే ఉన్నట్లుంది, కానీ ఈసారి నీకు నవరాత్రులు చాలా తొందరగా దగ్గరకు వస్తాయి అని కార్తీక్ అంటూ ఉండగా, ఓకే బావా ఆల్ ది బెస్ట్ అంటూ షేక్ అందిస్తూ ఉంటుంది జ్యోత్స్న. థ్యాంక్ యూ మరదల, ఒక్కో రాత్రి ఒక్క అవతారం ఎత్తుతాను, నీకు నిద్ర కూడా పట్టకుండా చేస్తాను, భయంతో పరుగులెత్తుతావో లేదంటే నా భార్య కాలం మీద పడతావో నీ ఇష్టం, ఛాన్సు నీకే వదిలేస్తున్నాను అని కార్తీక్ అంటూ ఉండగా, నేను రెడీ బావా అని జ్యోత్స్న అంటూ ఉండగా, ఓకే ముందు అత్త మామల్ని కలుపుతాను, తర్వాత నిన్ను దారిలోకి తీసుకొస్తాను, ఈ పగలు ప్రతీకారాలు నాకొద్దు బాబోయ్ అంటూ వేడుకునేలా చేస్తాను అంటూ కార్తీక్ అంటూ ఉంటాడు. సరే వెయిట్ చేస్తూ ఉండండి పెద్ద మేడం గారు, వస్తాను అంటూ కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న అయితే ఇలా అంటుంది, వెళ్ళు నేను చూస్తాను, నేనుండగా మా మమ్మీ మా డాడీని ఎలా కలుపుతావో నేను చూస్తాను అంటూ ఇక జ్యోత్స్న అయితే కోపంగా నిలబడుకొని చూస్తూ ఉంటుంది.